చిన్నతనం వచ్చండి మా వాడుగారు పూరిగాడి కూడా పిల్లలు తెచ్చుకొచ్చాడు. యాదవ్ అని పెళ్లిళ్ళు చేశారండి. పిల్లలకు కూడా ఇల్లు గట్టి పెడుతున్నాం. మరి నీలాంటి తల్లి ఉందంటే వాళ్ళు చేసుకున్న అదృష్టం అది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ రోజు అయితే మంచి పెసర పునుకు దొరికే బెస్ట్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చాను. అది ఎక్కడంటే కోనసీమలో ఉంటుంది. పేరు కూడా లేని ఒక చిన్న హోటల్కి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. అక్కడ పెసర పునుకుతో పాటు ఊతప్ప ఇంకా మిగిలిన టిఫిన్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ అదిరిపోయే పెసర పునుకును మనం కూడా పట్టుపట్టొద్దాం రండి. ఈ హోటల్లో పెసర పునుకు చాలా చాలా ఫేమస్ అనమాట. ఎంత ఫేమస్ అంటే 8 అవుతుంది, 8ంటికే ఇక్కడ పెసర పునుకు క్లోజ్ అయిపోద్ది అనమాట. అందుకోసం మన కోసం ఒక ప్లేట్ పెసర పునుకు కొంచెం రిక్వెస్ట్ చేశాను. యాక్చువల్గా ప్రస్తుతం నేను ఉన్న ఈ హోటల్ అయితే చాలా చిన్న హోటల్ అనమాట. చిన్న రేకుల షెడ్ లో ఉంటుంది. కొత్తపేటలో ఉంటుంది అనమాట. కొత్తపేటలో ఈవిడ పేరు గణపతమ్మ గారు. అమ్మ గణపతమ్మ గారు నమస్కారం. చాలా కాలం అయింది మనం కలిసి. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరం బాగున్నామండి. ఏంటి మీ హోటల్ కాదు ఏంటి, మీ కాదు ఏంటి ఒకసారి చెప్పండి. మా హోటల్ 40 సంవత్సరాలు మడిచండి. 40 అండి? 40 సంవత్సరాలు మడిచండి. కానీ అన్ని ఫేమస్ అండి మాకు. మీ దగ్గర పెసర పునుకు అల్లం చట్నీ భలే ఇష్టం నాకు. మామూలుగా చాలా బాగా ఇష్టం. అవన్నీ బాగా చేస్తాను, నేను చేస్తాను. మా అబ్బాయి కూడా చేయరండి. అంటే ఇప్పుడు నేర్పుదామని చూస్తున్నానండి. నేను ఇంకా నేర్చుకోలేదు. అలా నేర్చుకోలేదండి. ఎప్పటి నుంచో చేస్తున్నారు. అంటే నేను లొంగిపోతున్నాను కదా, నేర్పుదామని చూస్తానండి. నేర్చుకుంటున్నారులే అమ్మా. చిన్నతనం వచ్చండి మా వాడుగారు పూరిగాడి కూడా పిల్లలు తెచ్చుకొచ్చాడు. యాదవ్ అని పెళ్లిళ్ళు చేశారండి. పెళ్లి చేసి యాదవ్ ఎలా నడుపుతారండి. నీ సక్సెస్ జర్నీ చెప్పాలి, అలా బాధపడకూడదు. నువ్వు ఎలా కష్టపడ్డావు ఏంటి అనేది అలా బాధపడకుండా మామూలుగా చెప్పమ్మా. కష్టపడ్డానండి. నేను ఎప్పుడు పెట్టారు ఇది హోటల్? మా వంటగారు ఉండగానే ఇట్టేవాడి. నేను వేరే వాళ్ళ దగ్గర పని చేశారు మీరు? చేయలేదండి. మా వంటగారు చేసుకున్నాడండి. ఆయన దగ్గర నేను నేర్చుకున్నానండి. నేర్చుకుని ఇలాగే నేను ఆయన కాల్ చేశారండి. పిల్లల్ని అక్కడి నుంచి నేను పెంచుకుంటాను వచ్చారండి. ఏ వయసులో? ఆయన సరిపోయి అప్పుడే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని అలాగే పెద్దోళ్ళు చేసుకున్నానండి. అంటే పిల్లలు చిన్నప్పుడేనండి. ఇప్పుడు 7 రోజులు పెళ్లి చేశానండి. పైగా ఉన్నానండి ఇప్పుడు నేను. ఆ పిల్లల్ని ఇప్పుడు నేర్పుదామని చూస్తున్నానండి. కాపట్లో అంటే సొరుకులన్నీ మేము చెయ్యాలని నేర్పుతానండి. మీరే చేస్తున్నారు? నేనే చేస్తున్నానండి. ఇంకా నాకు ఓపిక లేదని చేయలేకపోతున్నాను. మరలు ఉట్టారండి, కొడుకులు ఉట్టారండి, కోడలు వచ్చారండి. అందరూ ఫేమస్ గానే ఉన్నాం మేము. మాకేంటంటే అండి వ్యాపారం ఎక్కువగా మాకు మిగలక్కర్లొద్దు అంటానండి నేను. మాకు సరిపడగానే చాలు, ఎక్కువగా మిగలకూడదు, బతకనుంటే చాలు, మాకు సంపాదన కట్ట అక్కర్లొద్దు అని అనుకుంటాను నేను. మా అబ్బాయిలు కూడా అదే చెప్తానండి. నేను ఎవరిని ఇష్టకూడదు, జాగ్రత్తగా చూసుకోండి అని అంటానండి. బాగా ఇప్పుడు వర్కర్స్ అందరు కూడా బాగా వస్తారండి. మీ హోటల్ అవును. రాయమండ్రి బస్సు కూడా అయితే పొద్దున ఉదయం ఆ బస్సు గురించి కూడా నేను పెద్ద గడాలు వేసి చేస్తానండి. నేను హైదరాబాద్ బస్సు కూడా అవుతాయండి. ఇక్కడ బాగానే చేస్తానండి. నాకు ఎక్కువ ఏంటంటే అండి అఫ్సల్ బేరం ఎక్కువగానండి. కాస్ట్లీ బేరం ఎక్కువ వస్తుందండి. పని కట్టుకుని వస్తారండి మా కుట్టుకాడికి. పని కట్టుకుని వస్తారండి. అంటే అండి మేము ఎక్కువగా లాభాలు మిగలకూడదు, ఏమొద్దు, మనం సొంతంగా చేసుకున్నాం, మనకి కిట్నంతే చాలు అంటానండి నేను. అంతేనండి. మా వంటగారు కాలం చేసిన కాడ నుంచి పిల్లల్ని అలాగే పెంచుకొచ్చారండి. ఇప్పుడు మన వాళ్ళు కూడా పుట్టారండి, కోడళ్ళు ఉన్నారండి. 4 కూడా అమ్మాయిలేనండి. 2 కూడా ఇంకా అబ్బాయికి పుట్టలేదండి ఇంకానే. అప్పుడు ఏంటంటే అండి నాకు చేయలేకపోతున్నానండి, వర్క్ పని చేయలేకపోతున్నాను. పొడుతాలుగా 2 కొడుకులు మంచి నీట్ గా బాగానే ఉన్నారు. బాగా నేర్చుకున్నారండి. నా సూపర్ మాట అంటారండి. బయటికి ఎక్కడికి వెళ్ళరండి, తిరగరండి, నా మాటలోనే ఉంటారండి. ప్రతిరోజు ఇలా కష్టపడతారు ఉంటారు మీరు ముగ్గురు? కష్టపడతారండి. మా పెద్ద వేరేగా పెట్టుకున్నాడండి. ఆయనకి 2 పిల్లలండి, ఆడపిల్లలండి. ఆయనకి బాగానే ఉంటదండి వ్యాపారం.
సాయంత్రం చేసుకుంటాడండి, మేమేమో ఉదయం చేసుకుంటాం. బాగానే ఉన్నదండి మాకు. ఏమేమి ఉంటాయమ్మా మీ దగ్గర? ఏమేమి ఉంటాయి? ఏమేమి ఫేమస్? ఇడ్లీ అండి, ఊతప్ప అండి, గారె అండి, బజ్జీ అండి, మైసూర్ బజ్జీ అండి, పునికండి. ఎందుకంత ఫాస్ట్ గా అయిపోద్ది? మాకు అద్దెనండి, మందు మెరకాయ ఎలకాలు వచ్చినప్పుడు ఉండదండి. అవును, అద్దె తెల్లజాములు వచ్చి అట్టిపోతారండి మాకు. నేనేమో అందరికేమో స్టార్టింగ్ లో పెసరపునికి ఫేమస్ అని చెప్పాను, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇంక 10-15 ఉన్నాయి అంతే. అయిపోతాయండి. మాకు ఎక్కువ ఫేమస్ గా ఎక్కువ పునిగి వెళ్తుందండి. అవును, అంటే దాన్ని ఆపకుండా వేసేయాలండి, ఆపకూడదండి దాన్ని. ఒకసారి వచ్చినా వేసుకోవాలండి కళాయిలోని. అంటే ఉంటేనండి పిండి ఇరిగిపోద్దండి, పోగోదండి. అలా చేస్తాను నేను, ఊపిరిగా చేస్తానండి. నేను చేసినట్టు మీరు చేసుకోండి అని గొడవ పెడతానండి. చేస్తారులేమ్మా, నేర్చుకుంటారు అంటున్నాను. మరి ఏం చేస్తారంటే తెలదండి. ఇప్పుడు మట్టుకు నేను చేయలేనండి, పరిస్థితి చేసి లేదండి. ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఉంది. ఏంటంటే మా వంటగారే నాకు నేర్పారండి ఇవన్నీ. అలాగే పిల్లల్ని జోకెట్టుకొచ్చి అలా చేసుకొస్తున్నానండి. ఇప్పుడు మట్టుకు ఏం పరిస్థితి, ఏం బాధ ఏం లేదండి. ఎంత టిఫిన్ రేట్ ఎంత? టిఫిన్ అంటే 10 రూపాయలు అమ్ముతానండి. 10 రూపాయలు. ఇవన్నీ కూడా ఏదైనా 25. ఏదైనా 25. ఊతప్పం అయినా 25, పెసరపునుకైనా 25. అన్ని 25నండి. బాగానే ఉంటదండి మాకు వ్యాపారం. కానీ ఏంటంటే ఫేమస్ గా వస్తారండి, 10-11 క్లోజ్ అండి. ఇంకా మాకేమీ ఉండదండి. పొద్దున్నేనండి తెస్తారమ్మా? పొద్దున్న 6 రెడీ అయిపోద్దండి మా టిఫిన్. 6 అయిపోయి చేస్తానండి. కొత్తపేట నుంచి కూడా వస్తుంటారా? కొత్తపేట అండి, రాయలపాలెం నుంచి కూడా వస్తారండి. రాయలపాలెం పని కట్టుకుని వస్తారండి మా సార్ టిఫిన్. మీ దగ్గర అల్లం చట్నీ బాగా ఫేమస్ అంటారు, ఏంటమ్మా ఏంటి సీక్రెట్ ఏంటి? ఏమన్నా మా అబ్బాయి కూడా నేర్చుకోవట్లేదండి. అదే నేను రావట్లేదా మీకు? నాకే అలవాటు అయిపోయిందండి. ఆయన ఉండగా అలాగే చేసిద్దానండి, అలాగే చేశానండి. కార్పొడి కూడా చేసిద్దానండి, చేయలేక మానేస్తున్నానండి. అది కూడా ఫేమస్ అండి, కార్పొడి కూడానండి. అల్లం చట్నీ ఒక్కోసారి ఏమో పచ్చగా ఉంటది, ఒక్కోసారి ఏమో రెడ్ ఉంటది. రెడ్ అంటే ఏమో మిరపకాయలండి, ఏమో పచ్చిమిరకాయలండి. ఓ రోజు అది, ఓ రోజు ఇది పెడతానండి. అలా మామూలు కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ. బొంబాయి చట్నీ అండి. బొంబాయి చట్నీ పచ్చంగా అబ్బాయి చేస్తాడు, చిన్న ఆయన పచ్చంగా ఫేమస్ అండి ఆయన. అవునా? మరే అబ్బాయికి కూడా విద్య ఉంది, నేర్పేసాడు. నేర్చుకోవట్లేదు అంటున్నారు మీరు, కానీ అయితే బాగున్నదండి. ఒక్కొక్కరు ఒక దానికి ఫేమస్ అండి. ఏంటంటే వర్చకచ్చు మాకు నీట్ గా వచ్చి తినాలి అనిపిస్తుంది అండి. మాకు బాగోవాలి, వర్కచ్చు కూడా బాగోవాలి, మాకు 10 మంది కావాలని అనుకుంటాను నేను. బాగున్నదండి. పేరు ఉండదు, బోర్డు ఏమి ఉండదు, బోర్డు ఏమి ఎట్టవండి, మేము ఏమి ఎట్టవలసిన పని ఏం లేదండి. ఇప్పుడు అలాగే చేసుకున్నామండి. మాకు పని కట్టుకుని జనం వచ్చారంటే తిరిగి వెళ్తాడు. చాలా కష్టపడతారండి. మాకు ఇంత టిఫిన్ ఎలాగ వచ్చాము ఇక్కడికి, ఏమీ లేదు అని బాధపడతారండి. మేము చేసి ఒప్పు లేకపోతే ఒక్కోసారి కట్టేస్తానండి. అదే అండి. సాయంత్రం అయితే ఉండదు, ఇంకా సాయంత్రం ఉండదండి, పొద్దున్న మాత్రమే. పొద్దున్నండి బాగానే ఉంటదండి, మాకు ఏం పర్లేదండి. మాకు కాల్చపురం మాకు కష్టపడ్డారు, అలాగా అలా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు బాగున్నారు. బాగున్నామండి. ఏదో దీని మీద ఒక ఇల్లు కట్టుకున్నామండి. కట్టుకున్నారా? ఇల్లు కట్టుకున్నామండి, బాగున్నదండి. ఇంకా ఏమి లేదు కానండి, ఇల్లు కట్టుకున్నాం. ఏదో పిల్లలందరూ బాగున్నారండి, పిల్లలు మనవరాలు అందరూ కూడా బాగున్నారండి. అంతా ఈ టిఫిన్ బండి మీద అండి. ఇంకా కోడలకి ఇక్కడ ఎవరు రావట్లేదండి, నేర్పలేదండి. ఇంకా కొడుకులు నేర్చుకున్నారు, కొడుకులు కష్టపడుతున్నారు. మరి వాళ్ళ కష్టపడాలి కదండి, అందరూ పెడతారు, కష్టపడాలండి. ఇంకా రావట్లేదండి, నేర్పలేదు. ఇంకా వాళ్ళకి కూడా నిమిత్తంగా నేర్పిస్తానండి. నేర్పితే అందరూ వాళ్ళ రెక్కలు వాళ్ళకి మీ దగ్గర విద్య నేర్చుకున్నారు. చదువుకోలేదు మరి పిల్లలు? ఇప్పుడు చదివారండి. ఆయన ఒక ఆయన 10 చదివాడండి, ఒక ఆయన 7 చదివాడండి. అంటే ఎక్కువ దీని మీద ఉండిపోయాడు నాన్నగారు కాలం చేతంతో అండి. ఇంకా నా దగ్గరే ఉండిపోయారండి. ఇంకా అలాగే చిన్నప్పటి నుంచి ఇంకా టిఫిన్ బండి ఉండిపోయారండి. పోలేమ్మ ఇదన్నా ఇప్పుడు చదువుకున్న వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి బిజినెస్ నేర్పేయారు డైరెక్ట్ గా, కొట్టలేదు. సరే అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఇష్టం ఇక్కడ టిఫిన్ అంటే, నాకు కూడా చాలా బాగా ఇష్టం. నేను ఇప్పుడు కొత్తపేట వచ్చిన మా పెద్దాన్ని కూడా నైట్ ఎదురుగాని చపాతి, పొరాటా ఇక్కడ పక్కన రావు గుడి కాడ వెళ్తాను. చాలా బాగా ఎదురు ఇప్పుడు దాకా ఉన్నాడో వెళ్ళిపోయాడు అనమాట. ఏంటంటే చపాతి, పొరాటా, ఇడ్లీ, దోశ చాలా ఫేమస్ అండి. ఆయన కూడా దూరం నుంచి కూడా వస్తారు పని కట్టుకుని. సాయంత్రం ఎప్పుడన్నా ఎదురుగాని బాగుంటది. కానీ దూరం నుంచి కూడా వస్తాడు మా పెద్ద. అంటే అలాగే నేర్చుకున్నాడు అండి, నేర్చుకుని కడక అలాగే తలగెట్టుకున్నాడు అనమాట. నైట్ వ్యాపారం బాగుంటదంటే 2 గంటలు చేసుకుంటాడు. ఉల్లిగాని బాగుంటదండి. వాళ్ళు 3 పిల్లలు ఇంకెవరిని ఎట్టరండి, వాళ్ళు కూడా ఖర్చు పెడితే పాడు చేస్తారని వాళ్ళు సొంతంగా చేసుకుంటారు.
సంతోషం. నీ లైఫ్ నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే చాలా మంది ఏం చేయాలి ఏంటి అనుకో మరి తిరగ ఎవరు లేని వాళ్ళకి నీ లైఫ్ నేర్పమంటున్నారండి అల్లం చెట్టు ఎవరికన్నా నేర్పనుకుంటుంది మన వ్యాపారం పోడొస్తుందండి. అవును. అందుకని ఎవరికైనా నేర్పనండి నా సొంతంగా మీ వాళ్ళకన్నా మీ వీళ్ళు మా నేర్చుకుంటే ఇంట్లో నేర్చుకుంటానండి. అంటే నేను ఎవరికైనా చెప్పు అనుకోండి అదేలేండి మీది మళ్ళీ. అయిపోతా. కాజుంటే హైదరాబాద్ నుంచి కూడా వచ్చి బ్యాంకులు ఎట్టుకెళ్తారు. ఎన్ని రోజులు ఉంటదంటే ఒక వారం రోజులు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఉంటదండి. అల్లం చట్నీ ఉంటదా? అల్లం చెట్టుని అట్టుకెళ్తారండి. చాలా మంది అట్టుకెళ్తారండి మరి. అవును. నాకు ఆ రెడ్ అల్లం చట్నీ భలే ఇష్టం. ఇది గ్రీన్ ఆ, తినలేదు ఇక్కడ గ్రీన్ చూడండి చాలా బాగుంటది. అవును. గ్రీన్ చాలా బాగుంటది. సరే అమ్మా, థ్యాంక్ యూ. అంటే కూడా ఆయన చాలా బాగా చూసిపోయాడు. అవును, అదే అది నువ్వు బాధపడకూడదు. ఇప్పుడు పోలే ఆయన లేకపోయినా మీరు ఏదో చిన్నప్పటి నుంచి అలా పిల్లల్ని బాగా పెంచుకురావడం మాత్రం చాలా ఇన్స్పిరేషన్. అది చింతనమైనా సరేనన్న హాస్పిటల్ కానీ అన్ని తీసుకెళ్లి మీరే పురుడు కూడా చేసాడండి ఆయన. కానీ కొంచెం బాధగా ఉంటది. పోలేం, బాధపడకమ్మా. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అది ఇంకేం చేస్తాం. కొడుకులు ఉన్నారు హ్యాపీగా, పెళ్లిళ్ళు చేసావు, మన వాళ్ళు పుట్టారంటున్నావు. పోలే, నువ్వు అలా కష్టంగా అది నువ్వు ఒక ఇన్స్పిరేషన్. అంటే చాలా మంది పిల్లలకు కూడా ఇల్లు కట్టి పెడుతున్నావు. మరి నీలాంటి తల్లి ఉందంటే వాళ్ళు చేసుకున్న అదృష్టం అది. ఏంటంటే అండి ఆయన లేరు అన్న మాట ఒకటి కానండి కష్టమంతా అలా చేస్తానండి. కానీ అన్ని కూడా చాలా బాగా చూడండి ఆయన. పోలే, నువ్వన్నా బాగానే చూస్తున్నావు కదమ్మా. ఇంకెందుకు ఫీల్ అవ్వకు, ఏడకూడదు. నిన్ను వచ్చి నేను ఏడిపించాను అంటారు మళ్ళీ అందరూ. అదే గుర్తుంది. మనసులో ఆపోనండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, మళ్ళీ నిన్ను నేను ఏడిపించాను అనుకుంటా. కాదండి ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ 11 గంటలకల్లా చేస్తానండి. గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం చూపాలా బాధపడతానండి ఆయన. పోలేమ్మా, ఇంక బాధపడదు. ఆయన్ని పెద్ద వయసు కాదండి, చిన్న వయసు. చిన్న వయసులోనే చనిపోయారు. బాగా చూసారండి ఆయన కూడా. పిల్లలు కూడా బాగా చూస్తున్నారండి, కోడలు అయ్యి పోలే, వాళ్ళు సంతోషం. కూడా బాగా. అది సంతోషమే కదా. పిల్లల్ని నువ్వు చక్కగా చూసుకున్నావు, వాళ్ళని మళ్ళీ చక్కగా చూసుకుంటారు. పోలే, సంతోషం అమ్మా. ఏమైనా వచ్చి గబ్బు పట్టినాయి హాస్పిటల్ తీసుకుపోతారు, బాగా చూస్తారండి. సరేనా, బాధపడకండి. వెళ్ళి మళ్ళీ నీ పనిలోకి వెళ్ళిపోతే నువ్వు రిలాక్స్ అవుతావు. అండి మాది వానపల్లి అండి. ఇక్కడ టిఫిన్ అయితే చాలా ఫేమస్, ఇంట్లో కూడా చేసుకోలేము, అంత రుచిగా ఉంటాయి. ఇక్కడ పెసర పునుకు, మైసూర్ బజ్జీ, ఉల్లి బజ్జీ, అలాగే ఊతప్పం, ఇడ్లీ, అన్నీ కూడా చాలా టేస్ట్. చట్నీలు కూడా అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ఆగినప్పుడు వానపల్లి నుంచి మరీ పని కట్టుకుని వచ్చి ఇక్కడ టిఫిన్ చేయటం మాకు చాలా ఆనందం. ఇది ఇంతకుముందు అక్కడ సత్యేంద్ర థియేటర్ దగ్గర ఉండేది చింతచెగ్గర, అతను అప్పుడు భర్త కూడా ఉండేవారు. అప్పుడైతే పిల్లలైతే చిన్నవాళ్ళు. కానీ టిఫిన్లో చాలా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆదరించి 5 నిమిషాలు ఆగండి, టిఫిన్ కంగారు పడకండి, వేడివేడిగా ఇస్తాను అనేసి ఆవిడ ఎంతో ప్రేమగా ఇస్తాం జరుగుతూ ఉంటుందండి. అందుకే మేము ఇలా వచ్చినప్పుడు పని కట్టుకుని టిఫిన్కి వస్తాను. అలాగే కొత్తపేటలో బజార్లో కాండ్లు, బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి ఇక్కడ టిఫిన్. చాలా బాగుంటుంది. ఈ చిన్న హోటల్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉంటుందన్నమాట. పలివిల కొత్తపేటకి మధ్యలో ఈ హోటల్ చిన్న బండి మీద, చిన్న రేకుల షెడ్ లో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ టిఫిన్ సెంటర్ లో మెయిన్ ఏంటి అంటే ఇదిగో ఈ పెసర పునుకులు చాలా బాగా ఫేమస్. వీటికైతే మాత్రం చాలా డిమాండ్, చాలా క్రేజ్ కూడా ఉంటుంది. ఇవి ఓన్లీ ఒక్కసారి మాత్రం, అంటే ఒక్క వాయి మాత్రమే వేస్తారనమాట. అది అయిపోయితే ఇంకా మళ్ళీ వేయరనమాట. మిగతా బజ్జీలు కానీ, గారెలు కానీ, లేకపోతే ఊతప్పం కానీ ఇవన్నీ కంటిన్యూగా వేస్తూ ఉంటారు. కానీ ఇడ్లీ కూడా కట్టెల పొయ్యి మీద కంటిన్యూగా అలా ప్రిపేర్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ పెసర పునుకులు మాత్రం ఒక్కసారి వేస్తారు. అవి వన్స్ అయిపోయినాయి అంటే మళ్ళీ మాత్రం తిరిగి రిపీట్గా వేయరనమాట. అది కాకుండా మళ్ళీ వీళ్ళ దగ్గర ఈ పెసర పునుకులతో పాటు వీళ్ళ దగ్గర చిన్నగా, అంటే ఇవే పునుకుల్ని చిన్నగా కూడా వేస్తారంట. అంటే 1 కేజీ అలా ఆర్డర్ చేస్తే అవి వేస్తారంట. అవి మనకి పెసర పునుకులు కూర వండుతుంటారు కదా, వాటికి వేరేగా సేల్ చేస్తుంటారంట. అంటే మార్నింగ్ టిఫిన్ సెంటర్లో ఉండవు అవి. ఏదైనా ఆర్డర్స్ ఉంటే ఎవరైనా కూర కోసం ఆ పెసర పునుకులు, చిన్న పెసర పునుకులు ఆర్డర్ ఇస్తే 1 కిలో అట్లా ఆర్డర్ ఇస్తే చేస్తారట. సో వాటికి కూడా ఈ హోటల్ అయితే ఫేమస్ అనమాట. ఇకపోతే ఇక్కడ రెగ్యులర్గా వీళ్ళ దగ్గర చెప్పాను కదా, గారు ఉంటుంది, ఉల్లి బజ్జీ ఉంటుంది, మైసూర్ బజ్జీ ఉంటుంది, ఊతప్ప ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది అనమాట. ఈ టిఫిన్స్ అన్నీ ఉంటాయి. ఆవిడ గణపతమ్మ గారు, ఆవిడ మెయిన్ చూస్తుంటారు. వాళ్ళ 2 అబ్బాయిలు అక్కడ హెల్ప్ చేస్తుంటారు అనమాట. దాదాపు ఈ చిన్న కాఫీ హోటల్కి ఒక 40 years జర్నీ అయితే ఉందన్నమాట. ఇంతకు ముందు అయితే సత్యేంద్ర థియేటర్ అని ఉంటుంది ఎదుర, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేదట, అక్కడ ఉండేదట. అంటే గణపతమ్మ గారి భర్త బతుకున్న కాలంలో. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని మ్యాక్సిమం ఆవిడే ఈ హోటల్ని ఆవిడే సింగిల్గా రన్ చేస్తూ వచ్చారట. ఇక్కడ నాకు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి కూడా ఈ హోటల్ అయితే ఇక్కడే చూస్తున్నాను నేను. గతంలో కూడా ఒక వీడియో అయితే
చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పెసర పునుగు కోసం మాత్రం మెయిన్ ఏంటి అంటే ఈ పెసర పునుగుల కోసం మాత్రం చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు అనమాట. ఇక్కడ దగ్గరలో కొత్తపేటలో చాలా హోటల్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా ఈ టిఫిన్స్ కోసం అంటే పర్టికులర్గా చట్నీల కోసం పని కట్టుకుని చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. ఏ టిఫిన్ అయినా కేవలం 25 రూపీస్ అంటే 4 పీసెస్ ఇస్తారు. బజ్జీలు కానీ లేకపోతే ఇవన్నీ పెసర పునుగులు కానీ గారెలు కానీ ఇవన్నీ కూడా ప్లేట్కి 4 వస్తూ ఉంటాయి. 25 రూపీస్. ఊతప్పం కూడా 25 రూపాయలేనట. ఇక్కడ పర్టికులర్గా పెసర పునుగు ఒకటి హైలైట్. ఇంకోటి ఏంటంటే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అల్లం చట్నీ అనమాట. ఇది గ్రీన్ అంటే పచ్చిమిర్చితో చేసే అల్లం చట్నీ ఇది. ఈ అల్లం చట్నీ కాకుండా ఒక రోజు ఇది ఉంటే ఇంకో రోజు ఏమో రెడ్ కలర్తో చేసే చట్నీ ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ అంటే శనగ చట్నీ ఉంటుంది కదా, ఆ శనగ చట్నీ, ఈ 3 రకాల చట్నీలు వేసి సర్వ్ అయితే చేస్తుంటారు అనమాట. అంటే అరిటాకు అయితే వీళ్ళు వేరు, కానీ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేనే పక్కన అరిటాకు ఉంటే తెచ్చుకుని అరిటాకులో తింటే ఫీల్ బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. కానీ వీళ్ళు రెగ్యులర్గా అయితే ఒక ప్లేట్ మీద కవర్ పెట్టి సర్వ్ అయితే చేస్తున్నారు అనమాట. టిఫిన్ అయితే టేస్ట్ చేద్దాం. నేనైతే చాలాసార్లు తిన్నాను. ఇక్కడ మీరు ఎవరైనా కూడా తింటుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి ఇక్కడ తెలియజేయండి. సరే, టేస్ట్ చేస్తాం. యాక్చువల్గా ఈ పెసర పునుగు అయితే చల్లారిపోయింది, ఎందుకంటే పొద్దున్నే వేసిన పెసర పునుగు. అందుకే వేడిగా ఉన్నది తినడం కోసం ఈ మైసూర్ బజ్జీ అయితే వేయించుకున్నాను. స్పెషల్ పెసర పునుగు, అదిరిపోయే అల్లం చట్నీ. బా అది వీళ్ళ అల్లం చట్నీలో మాత్రం సంథింగ్ మ్యాజిక్ ఉంటుంది. లైట్గా స్వీట్నెస్, కారంగా భలే ఉంటుంది అల్లం చట్నీ మాత్రం. మిగతా చట్నీలు కూడా, రెగ్యులర్ చట్నీలు కూడా చాలా బాగుంటాయి. మిగతా టిఫిన్స్ అన్ని దిగుతాయి, కానీ పెసర పునుగు ఎందుకో త్వరగా దిగదు. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంది. బొంబాయి చట్నీ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఈ బొంబాయి చట్నీ అయితే వాళ్ళు చిన్న అబ్బాయి చేస్తాడట. దీంట్లో ఆ అబ్బాయి చాలా స్పెషలిస్ట్. సూపర్. పెద్దమ్మ అయితే తెల్లవారుజాము నుంచి, అంటే తెల్లవారుజాము ముందు రోజు నుంచి కూడా ఈ టిఫిన్స్ ప్రిపరేషన్ చేయడం కోసం చాలా కష్టపడతారనమాట. ఆవిడకి ఇప్పటి నుంచి కాదు, దాదాపు అంటే 40 years నుంచి వాళ్ళ హోటల్లో ఉన్న 25 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారంటే అప్పటి నుంచి కూడా ఆవిడ డే అండ్ నైట్ ఇట్లా టిఫిన్ సెంటర్ నడపడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు. కానీ ఆవిడ చాలామంది యంగ్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్. ఈ రోజుల్లో ఆవిడ చిన్న కష్టం వచ్చినా పిచ్చి డెసిషన్స్ చాలామంది తీసుకుంటారు. బట్ ఆవిడకి ఎన్నో కష్టాలు వచ్చినా అలా ఫైట్ చేశారు. మైసూర్ బజ్జీ కూడా చాలా స్మూత్గా దిగిపోతుంది. అదిరింది. అదిరిపోయే టేస్ట్, వెరీ లో కాస్ట్. ఈ గణపతమ్మ గారి హోటల్లో టిఫిన్స్ అనమాట. బోర్డు కూడా ఏముండదు, చిన్న బండి ఓ రేకుల షెడ్డు అంతే. బట్ చాలా ఫేమస్ ఈ ఏరియాలో. వీళ్ళ దగ్గర ఊతప్పం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఇటు అంటే కొత్తపేట నుంచి అమలాపురం వెళ్ళే రూట్లో ఉంటుంది, అటు నుంచి అటైనా ఎవరైనా వెళ్తుంటే మాత్రం మార్నింగ్ టైమే ఉంటుంది మళ్ళీ ఈ హోటల్, ఈవినింగ్ ఉండదు. తెల్లవారుజాము ఆల్మోస్ట్ 6-6:30 నుంచి స్టార్ట్ అవుతుంది.
అంటే వీళ్ళైతే ఇంకా ముందు నుంచి తెల్లవారుజాము నుంచి ఉంటారు, కానీ వీళ్ళ హోటల్ అయితే మార్నింగ్ 6-6:30 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 10:30-11 వరకు కూడా ఉంటుంది. తర్వాత అయితే ఈవినింగ్ ఇంకేం ఉండదు అనమాట హోటల్. ఓన్లీ మార్నింగ్ హోటల్ మాత్రమే ఇది. ఎప్పుడైనా ఎవరైనా మార్నింగ్ టైంలో ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆగండి. కానీ కొన్ని టిఫిన్స్ కోసం అయితే మాత్రం పని కట్టుకుని కూడా రావచ్చు. అంత స్పెషల్ టిఫిన్స్ ఇవిడ దగ్గర ఉంటాయి. సో గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ మీరు కూడా ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేస్తే మీకు ఏ టిఫిన్ ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఇది కొత్తపేటలో ఉన్నటువంటి గణపతమ్మ గారి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.